ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 28, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ సమూయేలు 19-20 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 38వ వచనం వరకు. మొదటిగా పాత నిబంధన 2వ సమూయేలు 19వ అధ్యాయము. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడు అను సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గురించి దుఃఖించుచు ఏడ్చుచున్నాడు అను సంగతి యోవాబు విని నగరి అందున్న రాజును వద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనబరిచితివి. మేమందరం చనిపోయి అబ్షాలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ వద్ద నిలువుడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చరి గాని ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లా అనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయాను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడకపోతిమి. రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానం పంపి ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు? మీరు నాకు ఎముక నంటినట్టు మాంసము నంటినట్టు సహోదరులై ఉండగా రాజును తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యూదా వారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు అమాసా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు, మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలుగజేయను గాకని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారిని అందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరూ మరలా రావాలన్న వర్తమానం వారు రాజుని వద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది వద్దకు రాగా యూదా వారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడకు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చాను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గెరా కుమారుడకు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకము.
మనస్సునందుంచుకొనుకము. నేను పాపం చేసేదనని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజవునకు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అంతటి సెరూయా కుమారుడగు అబీషై యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇజ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇజ్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు గడ్డం కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాను. సీబా, నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజవునకు నీతో అబద్ధమాడాను. అయితే నా ఏలినవాడవును రాజవునకు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజవునకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనం చేయు వారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా, రాజు, నీ సంగతులను నీవిక ఇందులకు ఎత్తుదవు. నీవును సీబాయును భూమిని పంచుకోండని నేను ఆజ్ఞ ఇచ్చి తిని కదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చు నానెను. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి, రాజవగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోవదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలికి కొంచెం దూరం వచ్చేదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారం చేయనేలా? నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవేము. చిత్తగించము. నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజవునగు నీతో కూడా వచ్చుటకు సెలవేము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు, కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. యూదా వారందరూ ఇజ్రాయేలు వారిలో సగం మందియు రాజును తోడుకుని రాగా రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలునకు వచ్చాను. ఇట్లుండగా ఇజ్రాయేలు వారందరూ రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యూదా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చారని అడగగా, యూదా వారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు ఇనాము ఏమైనా ఇచ్చనా అని ఇజ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇజ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి. మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యం గలవారము. రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే గదా. మీరు మిమ్మును నిర్లక్ష్యం చేసితిరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. 2 సమూయేలు 20వ అధ్యాయము.
బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయను పనికిమాలిన వాడొకడు అచ్చట నుండెను. వాడు దావీదునందు మనకు భాగం లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రమునూ లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదా వారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను. గాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందు ఉంచబడిన వారై బ్రతికినంతకాలం విధవరాండ్ర వలె ఉండిరి. తరువాత రాజు అమాసాను పిలువనంపి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాసా యూదావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలం మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను. వాడు ప్రాకారములు గల పట్టణములలో జొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంట పెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించాను. కాబట్టి యోవాబు వారును కెరీతీయులను పెలేతీయులను బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాసా వారిని కలియవచ్చాను. యోవాబు తాను తొడుక్కున్న చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాసాతో, నా సహోదరా, నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాసాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడిచేత అతని గెడ్డం పట్టుకుని, అమాసా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనుకుని ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబును అతని సహోదరుడగు అబీషయును బిక్రీ కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి, యోవాబును ఇష్టులైన దావీదు పక్షమునున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేశాను. అమాసా రక్తములో పొర్లుచు మార్గమును పడి ఉండగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాసాను మార్గము నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పాను. శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బేత్మయకా వారి యొద్దకును, బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకుని అతని వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకా యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను. అంతటా ఆమె యోవాబువు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చును అనెను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుటకద్దు. అలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తుల్లోను యథార్థవంతుల్లోను చేరిక అయిన దానను. ఇశ్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయం చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలం చేయదు అని చెప్పగా యోవాబు, నిర్మూలము చెయ్యను, లయపరచను, అలాగున చేయను. సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వాణ్ణి మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణం విడిచిపోవదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారం పైనుండి పడవేయబడునని చెప్పిపోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా
వారు బిక్రీ కుమారుడకు షెబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. షెవా లేఖికుడు, సాదోకును అబ్యాతారును యాజకులు. యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. క్రొత్త నిబంధన లూకా సువార్త 21వ అధ్యాయము 20 నుండి 38 వరకు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందుల శక్తులు కదిలింపబడను. గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురుచూచుచూ ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుడు చూతురు. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెలుచు కాలం గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందలకడ వచ్చుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.